దేవి అనసూయ, ఈ శిశువులేమిటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వచ్చారు ఇక్కడికి? నా తపస్సు ఫలించింది స్వామి. ఈ ముగ్గురు మన పుత్రులు. స్వామి, స్వామి, తమరు ఈ దశలోనా? ఇదేమిటి ప్రభు? సంపూర్ణ జగతినే పాలించేవారు తమరు ఊయలలోనా? ఇదెలా జరిగింది బ్రహ్మదేవా? ఎందుకు నువ్వు ఇలా చేసావు అనసూయ? ఎందుకు ఇలా చేశావు? త్రిమూర్తులను ఈ స్థితిలోకి మార్చడానికి నీకు కొంచెమైనా సంకోచం కలగలేదా? అంటే తమరి నిజాన్ని ఒప్పుకుంటున్నట్లే కదా నేను నిస్సంకోచంగా ఇదంతా చేసినట్లు? తమరే ఊహించండి, ఇక సంకోచిస్తూ నేను ఏదైనా చేస్తే దాని రూపపరిణామాలు ఎలా ఉంటాయో. అభిప్రాయం సరిగ్గా వివరించు. అభిప్రాయం అంటూ ఎప్పుడూ ఏదీ లేదు నాకు. అభిప్రాయం అయితే తమరు త్రిదేవతలదే కదా. దానివల్లనే తమరి పతిదేవులు నన్ను పరీక్షించవచ్చినారు. ఆశ్చర్యం. అనసూయ త్రిదేవుల్లో శిశువులుగా మార్చి ఊయలలో ఎలా పరుండబెట్టింది? అంతకంటే ఆశ్చర్యకరం ఏమంటే త్రిమూర్తులు శిశువులుగా ఎలా మారారు? వారే శిశువులుగా మారాలనుకున్నారు. అదే వారి వాంఛ కూడా. నేను మాత్రం కేవలం వారి ఇచ్చని వారి ఆజ్ఞలా పాటించి పూర్తి చేశాను. అనసూయ, జగత్తులో నేటి వరకు ఎప్పుడూ జరగలేదు, ఇక భవిష్యత్తులో కూడా ఇలా జరగడం సంభవం కాదు. త్రిమూర్తులను ఏ నారి తన పాతివ్రత్య మహిమ వల్ల శిశువుల్ని చేసి ఊయల్లో పరుండబెట్టడం. అవును అనసూయ, మేము నీ పతిభక్తిని పాతివ్రత్య శ్రేష్టతని ఒప్పుకుంటున్నాం. ప్రత్యక్షంగా చూస్తే ప్రమాణాల ఆవశ్యకత ఎందుకు? మేమంతా కూడా నీ పాతివ్రత్య శ్రేష్టతకి గొప్పదనానికి ప్రణామం చేస్తున్నాం. ఇప్పుడింకా మా పతులను మాకు ఇచ్చేయి. అసలు మనకంటే భాగ్యశాలురు ఈ జగతిలో ఇంకెవరుంటారు స్వామి? ఏ కుటీరానికి ముగ్గురు దేవతలు కలిసి ఒకేసారి విచ్చేశారు? ఒక్క త్రిదేవతలేనా? ఆ ఊయల్లో పరుణిన త్రిమూర్తులను ఎందుకు మరుస్తావు అనసూయ? ఋషివర్య, కృపతో అనసూయకు చెప్పండి, ఆమె త్రిమూర్తులకి వారి మూల రూపం ప్రసాదించమని. ఆ త్రిమూర్తులే స్వయంగా అలా చేయలేరా? లేదు, అనసూయ పాతివ్రత్య శక్తి వారిని శిశువులు చేసింది. ఇప్పుడు ఆ శక్తే వారికి మూలరూపం ఇవ్వగలదు. త్రిమూర్తులెప్పుడూ తమ భక్తుల శక్తికి విరుద్ధంగా తమ శక్తిని ఉపయోగించి వారిని అవమానించబోరు. ఎందుకంటే భక్తుల వద్ద కూడా త్రిమూర్తులదేగా శక్తి ఉండేది. అసలు త్రిమూర్తులు తమ శక్తిని ప్రయోగించాలి అనుకుని ఉంటే వారు శిశువులుగా మారరు. అనసూయ యొక్క పాతివ్రత్య శ్రేష్టతా గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక వారు మూల రూపానికి తమంతట తాము రాబోరు. వారు ఈ అనసూయ యొక్క పాతివ్రత్య శ్రేష్టతని ఒప్పుకున్నారు అంటే ఇక ఆమె ఇచ్చని తప్పక గౌరవిస్తారు. కనుక ఋషివర్య, దేవి అనసూయకు చెప్పండి, ఆమె త్రిమూర్తులకు వారి మూలరూపం ప్రసాదించమని. బ్రహ్మ, విష్ణు, మహేశులు నీ మనోవాంఛ నెరవేర్చారు దేవి. ఇక నీవు వీరిని శిశువులుగానే ఉంచేస్తే ఈ సంపూర్ణ జగతి వ్యవస్థలు స్థితిగతులు అస్తవ్యస్తం అవుతాయి. త్రిమూర్తులకు వారి మూల రూపాన్ని ప్రసాదించు దేవి అనసూయ. తమరి ఆదేశం శిరోధార్యం స్వామి.
పతివ్రత ధర్మం ఎప్పటికీ జయించుగాక. మహాసతి అనసూయ, నీవు నీ తేజోమయ పాతివ్రత్య ప్రభావంతో మా త్రిమూర్తులకి మాతృదేవతా స్థానం పొందావు. మేము నీకు మాతాస్వరూపునిగా ప్రణామం చేస్తున్నాం. మరి తమరు ముగ్గురికి నాకు మాతాపుత్రుల సంబంధం ఉన్నది అంటే నా మనోవాంఛ ప్రకారం మీ త్రిమూర్తులు ఒకే రూపంలో అత్రిపుత్రుని అవతారంలో జన్మించాలి. మాత, తమరి మనోవాంఛ అవశ్యం పూర్తి కాగలదు. మేం త్రిమూర్తులం ఒకే రూపం ధరించి దత్తాత్రేయుని అవతారాన్ని ధరిస్తాం. అతనే అత్రిపుత్రుడు అనబడతాడు. ఇక ఈ అత్రిపుత్ర దత్తాత్రేయుడు జగత్పాలకుడు శ్రీ మహావిష్ణువు అవతార స్వరూపంగా సకల జగతిలో ప్రసిద్ధి నొందుతాడు. ఓ త్రిమూర్తి రూపధారి దత్తాత్రేయ, నీవు మా త్రిమూర్తుల యొక్క సమ్మిళిత శక్తి కలిగి ఉండి కూడా సౌమ్యం, సౌశీల్యం, పరోపకార బుద్ధి, శాంతము కలిగి ఉంటావు. దత్తాత్రేయ భగవానునిగా విష్ణు అవతారుని రూపంలో నీ కీర్తి దిగ్దిగంతాలు వ్యాపిస్తుంది. ఓ అత్రి అనసూయల పుత్ర, నీవీ లోకంలో భక్తి, జ్ఞానము, వైరాగ్యము, సద్భావనల ప్రకాశాన్ని ప్రసరింపచేస్తావు. ఓ సాధువు వేషధారి దత్తాత్రేయ, నీవీ జగతిలో అవధూతల వైరాగ్య ప్రదర్శక నామంతో ప్రసిద్ధుడు అవుతావు. ఏ భక్తులు సద్భావనతో నీ పూజారాధనలు, నామస్మరణలని చేస్తారో వారు మా ముగ్గురిని పొందగలరు. దాంతోపాటు వారు మా ముగ్గురి కృపని పొంద అర్హులవుతారు. ఓ శ్రీ మహావిష్ణు అవతార దత్తాత్రేయ, ఏ భక్తులు నీ నామస్మరణ చేస్తారో వారు సదా ధన వైభవాలతో, సుఖ సంపదలతో తులతూగుతారు. ఇంతేకాదు, నీ ఎడల భక్తియున్నట్టి భక్తుల జ్ఞానము మహిమాన్వితమై ఉంటుంది. జ్ఞానము ఇక విద్యలలో వారు సదా అగ్రస్థానంలో ఉంటారు. జగతిలో భక్తి వైరాగ్యాల భావాలు ఇక నీ పేరుతోనే ప్రభావితమవుతాయి. త్రిదేవులు, త్రిదేవతలు తమ తమ కృపా కటాక్షాలను దత్తాత్రేయునికి ప్రసాదించారు. నిజంగా అద్భుతం. జగతిలో ఇట్టి అద్భుత వరాలు సులువుగా సంప్రాప్తించవు. ముల్లోకాల్లోని సంపద కన్నా అధికంగా సంప్రాప్తించింది దత్తాత్రేయునికి. త్రిమూర్తులు, త్రిదేవతలు ఏదీ కూడా విడువలేదు. జగతిలో శ్రేష్టమైనవి ఏవో అవన్నీ ప్రసాదించారు దత్తాత్రేయునికి. నీవు ధన్యుడివి దత్తాత్రేయ. ప్రణామం మాత. ప్రణామం పితా శ్రేష్ఠ. నేను దత్తాత్రేయుని. ఈ జగతిలో ధర్మ సందేశాన్ని తెలియజేసి ప్రాణులను సన్మార్గాన నడిచేటట్లు ప్రేరణ కలిగిస్తాను. మాత, నీవు ఉదాసురాలవు కావద్దు. మేమే నీ స్వప్నంలోనికి వచ్చి నీకు పుత్రప్రాప్తి కోసమని తపస్సు చేసే ఉపాయాన్ని సూచించాం. అందుకని మేము మా అంశతో ఇప్పుడే నీకు ఒక రుద్రావతార పుత్రుణ్ణి ప్రసాదిస్తాం. అతడు సదా నీ సేవలోనే ఉండగలడు. రుద్రావతార శివాంశ ప్రత్యక్షమవ్వు. ప్రణామం. నాకు ఏమి ఆజ్ఞ మాత? పుత్ర, సదా నా చెంతనే ఉండు.
ప్రాణుల శుభకారక కృత్యాలలో సదా నాకు సహాయపడు. అలాగే మాత, నేను తమరి ఆజ్ఞని అవశ్యం పాటిస్తాను. దాంతోటే ఆ దుర్మార్గులకు దండన కూడా అవశ్యం విధిస్తాను మాత. నీతి నియమం ధర్మాలని పాటించని వారిని, మమ్మల్ని మా గౌరవాన్ని భంగపరిచే వారిని. దేవదేవ, తమరి ఈ రుద్రావతారుడు జన్మిస్తూనే రౌద్ర రూపం ధరించసాగాడు. ఇతనికి చెప్పండి తన క్రోధం అదుపులో ఉంచుకోమని. రుద్రావతార శివాంశ, నీ రౌద్ర రూపాన్ని నీవే అదుపులో ఉంచుకోలేకపోతే జనులందరూ నిన్ను శివాంశుడివి అనక దూర్వాస అని పిలుస్తారు. సాధారణ జనులు నన్నేమైనా అననియండి, నాకెట్టి చింత లేదు ప్రభు. నేను కేవలం కోరేది ఏమిటంటే, దుశ్చరులు చేసేవారు నాకు భయపడి ఎట్టి పాపకర్మలను చేయరాదు. స్వామి, తమరు స్వయంగా నాకు చెప్పారు తమరు ఒక రుద్రావతారుణ్ణి ఉత్పన్నం చేస్తామని. అతని భయంతో లోకులు అనాచారం అత్యాచారం చేయ వెనకాడుతారని. ఇప్పుడు ఈ శివాంశుణ్ణి తమరు అనసూయ పుత్రునిగా పుట్టించి చెప్పిన దాన్ని నిజం చేశారు. పుత్ర, నిన్ను చూస్తుంటే ప్రస్ఫుటమవుతోంది. నీవు నీ స్వభావం కారణంగా నీవు దూర్వాసుడనే పేరుతోనే ప్రసిద్ధుడు అవుతావు. తమరి మాటలు సత్యసిద్ధమవుతాయి మాతా పార్వతి. ఇక నాకు అనుజ్ఞనియండి. శరీర వెడిమితో తప్పిస్తున్నాను. వెంటనే స్నానం చేసి శాంతినొంద కోరుకుంటున్నాను. మాతా అనసూయ, నేను స్నానం చేసి వస్తాను. నా కొరకై భోజనం సిద్ధం చేసి ఉంచు. ఇప్పుడు ఇంకా మాకు అనుజ్ఞనీయండి.